119వ కీర్తన 129వ వచనం. నీ శాసనములు ఆశ్చర్యములు కావుననే నేను వాటిని గైకొనుచున్నాను. చాలు, చదవబడిన లేఖన భాగం మనకేమి నేర్పుతా ఉన్నది అంటే నీ శాసనములు ఆశ్చర్యములు. దేవుని వాక్యములో ఆశ్చర్యాలు ఉన్నాయి. దేవుని వాక్యంలో వండర్స్ అంటే అద్భుతాలు, విచిత్రాలు, వింతలు ఉన్నాయి. అవి మన కళ్ళకు కనపడాలి. ఆయన బైబిల్ గ్రంథంలో ఆశ్చర్యకరమైన అద్భుతాలు చేశాడు. విచిత్రంగా కొన్ని సందర్భాల్లో దేవుడు మాట్లాడాడు. వింత కార్యాలను కూడా బైబిల్ గ్రంథంలో దేవుడు చేశాడు. అందుకనే నీ శాసనములు ఆశ్చర్యములు. దావీదు రాజు చూసి మాట్లాడుతున్నాడు చదివి. బైబిల్ గ్రంథంలో దేవుడు ఆశ్చర్యముగా అంటే విచిత్రముగా మాట్లాడిన 7 సందర్భాలు చెప్తాం. బైబిల్ గ్రంథంలో దేవుడు 7 సందర్భాలలో విచిత్రంగా మాట్లాడాడు. ఆ సందర్భంలో ఆ మాట కాదు రావాల్సింది, కానీ ఆ మాటే మాట్లాడాడు. అది విన్న వాళ్ళకి ఎలాగుంటుంది అంటే విచిత్రంగా ఉంటుంది, వండర్గా ఉంటుంది, ఆశ్చర్యంగా ఉంటుంది, అసలు ఊహకు అందనట్లుగా ఉంటుంది, షాకింగ్గా, విస్మయంగా ఉంటుంది. ఏమిటనేది నేను చెప్తాను. అప్పుడు ఆశ్చర్యంగా మాట్లాడిన దేవుడు మన జీవితంలో కూడా మాట్లాడటానికి సమర్థుడు. హల్లెలూయా. మొదటిగా ఎక్కడ విచిత్రంగా దేవుడు మాట్లాడాడు అంటే ఆదికాండము 18వ అధ్యాయము. ఆదికాండము 18వ అధ్యాయము చూడండి, 13వ వచనం. అంతటా ఆదికాండము 18వ అధ్యాయము 12వ వచనం చదువు. శారా అంటున్నది, నేను బలము ఉడిగిన దాననైన తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడును వృద్ధుడైనాడు కదా అని తనలో నవ్వుకొనెను. శారా. బైబిల్ గ్రంథం చదివే వాళ్ళకి అబ్రహాము శారా అంటే తెలియకుండా ఉండదు. క్రైస్తవ ప్రపంచానికి వీళ్ళిద్దరూ కూడా దేవుడు ఎక్కడి నుంచి అయితే రమ్మన్నాడో అక్కడి నుంచి వచ్చేసారు. పిలిచినప్పుడు యజమానుడు వయస్సు 75 సంవత్సరాలు. వచ్చి అటు ఇటు తిరిగిన తర్వాత యజమానుడికి 100 సంవత్సరాలు దగ్గర పడతా ఉంటాయి. యజమానురాలికి 90 సంవత్సరాలు దగ్గర పడతా ఉంటాయి. అంటే ఇంటాయన ముసలాయన, ఇంటామా ముసలామె. ఈమె కంటది అంటే వైద్యుల దగ్గర తీసుకపోతే ఎగతాలు చేస్తారు, నవ్వుతారు, అసలు ఇది అసాధ్యం అంటారు. ఆ టెక్నాలజీ మా దగ్గర లేదంటారు. ఆమె కూడా స్త్రీ ధర్మం నిలిచిపోయింది, శరీరం ఉడికిపోయింది, కనే ఆశ కూడా కోల్పోయింది. ఆ ఆశ కూడా ఆమెకు లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆ ఇంటికి ఒక రోజు దేవుడు వచ్చాడు. వచ్చిన సందర్భంలో యజమానుడు ఏం చేశాడంటే ఇంటామతో చెప్పి మంచి వంట చేసి పెడతాడు. ఆ వంట ఆరగిస్తున్న సందర్భంలో నీ భార్య ఏది అని అడుగుతాడు దేవుడు. ఇంకెక్కడుందా, మా ఇంట్లో ఉందంటాడు, గుడారాలో ఉందంటాడు. మరి ఆ రోజుల్లో గుడారాలే. సరే, మీదటికి ఈ కాలమున ఆమె కవిగిట ఒక కుమారుడు ఉంటాడని చెప్పు అంటాడు. హల్లెలూయా. ఏం చెబుతున్నాడు? మీదటికి ఈ కాలమునకు ఆమె కవిగిట. ఆమె ఏమంటా ఉంది? నేను కంటానా? నా శరీరం మృతతులమైంది కదా, నేను కంటానన్న ఆశ కూడా ఆమెకు లేదు, వదిలేసుకున్నదామా. ఈ వయసులో కనటం ఏంది, అది ఎప్పుడు అయిపోయింది కదా
అని ఏమ మనస్సు అంటా ఉన్నది, ఏమనుకుంటా ఉన్నది. మనం కూడా చాలాసార్లు ఏమనుకుంటాము అంటే, ఇక నాకు శక్తి లేదు కదా, నాకు బలము లేదు కదా, నేనేం చేయలేను కదా, నా వల్ల కాలేదు కదా, ఆశలు వదిలేసుకొని చచ్చిపోయి ఉంటాం, నా శరీరం చచ్చిపోయినట్లుగా. ఇది లోకపరంగా మనం ఆలోచించేది, లోకపరంగా మనం అనుకునేది, లోకపరంగా మన ఊహకు వచ్చేది. కానీ లేఖనం ఏమంటా ఉన్నదంటే, ఆయన విచిత్రంగా మాట్లాడుతాడు కొన్ని సందర్భాల్లో. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, ఇది నీకు నువ్వేమనుకుంటున్నావంటే, నీకు లేదని నువ్వు అనుకుంటున్నావు, అది కాదని నువ్వు అనుకుంటున్నావు. నేనేమంటున్నాను అంటే, అది అవుద్ది అంటున్నాను. హల్లెలూయా. సంవత్సరంలో కార్యం జరిగిద్ది పో అంటున్నాడు. భార్యాభర్తలు దేవుడు మందిరానికి వస్తే దేవుడు మీ గర్భఫలం ఇస్తామని దీవించడం వేరు. ఆ దీవెన ఎవరు దీవించినా కానీ విన్నా వాళ్ళకి ఎట్టుంటుంది అంటే విచిత్రంగా ఏముండదు. ఇదేమిటి ముసలాళ్ళని దీవిస్తుండో, ముసలాళ్ళకి గర్భఫలం వస్తుంది అంటున్నాడు, ముసలాళ్ళకి కంటారంటున్నాడు. భూమి పుట్టినప్పటి నుంచి అదే ఎప్పుడైనా జరిగింది అద్భుతం? జరగల. దేవుడు మాటలు అంతే ఉంటాయి. నిందించబడ్డా, అవమానించబడ్డా, ఏదించబడ్డి, ఇదిగో నువ్వు ఒక గొడ్రాలివి అన్న పేరు పడదు పాపం ఆ రోజుల్లో. మన జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితి కలిగినప్పుడు లోకమంతా నవ్వుతున్నా, ఎగతాళి చేస్తా ఉన్నా, దేవుడు ఏమంటాడంటే, ఏమైపోయిందని, అయిపోయిందని, అంత అయిపోయిందని నువ్వు అనుకుంటున్నావు. నీ దృష్టిలో అయిపోయింది, ఇతరుల దృష్టిలో అయిపోయింది, నా దృష్టిలో అయిపోలా, ప్రారంభం కాబోతుంది అంటాడు దేవుడు. హల్లెలూయా. విచిత్రంగా ఉంది ఆ వాక్యం. మన దగ్గరికి ఎవరైనా ముసలోళ్ళు వస్తే, ఏం కాదులేమ్మా నీ గర్భఫలం ఇస్తలే అంటే ఎట్టుంటుంది? తిప్పు ఏంద్ర ఏం మాట్లాడుతున్నారు నన్ను, ముసలామని ఏం కంటవేంద్రా అంటే ఆమెకే నమ్మకం ఉండదు. ఎందుకంటే శరీరం పట్టుత్వం పోయింది కాబట్టి. మరి దేవుడు ఏమంటా ఉన్నాడు అంటే, సంవత్సరంలో నీ చేతిలో ఒకరిని పెడతా పో అంటున్నాడు దేవుడు. సంవత్సరంలో నీ అప్పులు తీరిపోయే డబ్బులు నీ చేతిలో పెడతాడు. అంతే. మనం అనుకుంటాం ఇంక బావు వెనకలేదుగా, ఈ రోగం పాదు మనం అనుకుంటాం. నేను ఎదగలేను, నా వల్ల కాదు, నేను ఎదలేను, ఇంకా అయిపోయింది అని మనం అనుకుంటాం. దేవుడు ఏమంటారంటే, అయిపోలా, నీ చేతిలో వచ్చే సంవత్సరం ఈ సమయం కల్లా ఏం పెడతానో చూడు అంటాడు దేవుడు. దేవుడి మాటలకి మన మాటలకి ఎలా ఉంటాయో తెలుసా? అసలు పొంతనే ఉండదు. ప్రకృతి సంబంధమైన మనిషిగా ఆలోచించొద్దు, ఆత్మ సంబంధమైన మనిషిగా ఆలోచిస్తే దేవుని జ్ఞానం మనకు అర్థమైద్ది. అందరూ అంటూ ఉంటారు ప్రకృతి పరంగా, ఏమంటారో ఇక లేదు ఇంక అయిపోయిందని. ప్రకృతి పరంగా వచ్చే అల్పవిశ్వాస మాటలు ఇవి. దేవుడు ఏమంటాడు అంటే, కాదో, అందుకు భిన్నంగా నేను అంటున్నా, నేను సెలవిస్తున్నా, నేను మాట్లాడుతూ ఉన్నా. నీ కవిగిటిలో ఎవరైతే ఉండరో, ఆశ వదులుకొని చచ్చిపోయి ఉన్నావో వాళ్ళనే నేను తీసుకొచ్చి ఆ వ్యక్తిని పెడతా అంటాడు దేవుడు. హల్లెలూయా. మరి దేవుడికి అసాధ్యమైంది ఏముంది? ఎంత విచిత్రంగా ఉంది ఆ మాట, ఎంత ఆశ్చర్యంగా ఉంది ఆ మాట. మరి ఆమె చేతిలో బిడ్డను పెట్టిండా పెట్టలేదా? ఆదికాండం 21:2. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో అయిందా? గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుణ్ణి కనెను. దేవునికి స్తోత్రం. కన్నదే. ఇప్పుడు విచిత్రంగా ఉంది కదా, విచిత్రంగా మాట్లాడాడు, విచిత్రమైన కార్యమును చేశాడు అక్కడ. మనము మనిషి మాటిచ్చి తప్పుతాడేమో, మనిషి మాటిచ్చి అబద్ధాలు తర్వాత మర్చిపోతాడేమో, కానీ దేవుడు మాత్రము దేవుడి ఆలోచనలో మనం ఆలోచించగలిగితే, ఆత్మ సంబంధంగా మనం దేవుడి వాక్యాన్ని అర్థం చేసుకోగలిగితే, అందరూ ఇది కాదన్న మనం మాత్రం అది అవుద్దే. అంత విచిత్రం నా జీవితంలో దేవుడు చేస్తారని నమ్ముతాం. కానీ ప్రకృతి సంబంధంగా మనం ఆలోచిస్తే ఏముంటుందంటే, ఇంక లేదు, అవకాశమే లేదు అంటారు. అలా ఆలోచిస్తావా? అలా అనుకుంటావా? అలా ఊహించుకుంటావా? అలానే ఉంటావా? అలానే బాధపడతావా? అలాగే ఇంకా అయిపోయిందంటావా?
వాళ్ళు కూడా అంతే అనుకుంటున్నారా? నాకు నేను గంటమైంది అనుకుంటున్నా. దేవుడు ఏమంటా ఉన్నాడంటే నీ చేతిలో ఎవరుంటారో చూసుకోపో అంటున్నాడు. ఇక్కడికి వచ్చిన మన జీవితంలో కూడా సంవత్సరం ఇదిగో వచ్చే ఈ సంవత్సరం కల్లా ఏమి ఇయ్యాలని ఆశపడుతున్నాడో మనం కాదు అన్నదే అవుద్ది అని చేతులు పెడతాడు దేవుడు. అర్థమైందా? ఇది దేవుడు చేసే అద్భుతాలు. ఆయన మాటలు అట్లా ఉంటాయి. అందుకే ఈ వాక్యం చదివేటప్పుడు ఏంది దేవుడు ఇట్లా మాట్లాడాడు అనిపించుద్ది. ఏంది ఇట్లా మాట్లాడాడు, ఏంది అసలు ఆధారమే లేదా అవగంటమేంటి, ఏంది విచిత్రం అంటే విచిత్రంగానే ఉంటాయి దేవుడు మాటలు. కొన్ని ఏమో డైరెక్ట్గా మాట్లాడతారు, కొన్ని విచిత్రంగా మాట్లాడతారు, కొన్ని ఉపమానంగా మాట్లాడతారు. నిర్ణయ కాలంలో మాట తప్పక మునిపే ఆ సమయం వచ్చే సమయానికి ఇదిగో సారా గర్భవతి అయింది, కుమారుని అన్నదే, కుమారుని కానీ నవ్వుతుంది, ఆమె నవ్వుతుంది. నేను గంటవేందండి. ఇరుగు పొరుగు ముసలమ్మలు వచ్చారు, ఇరుగు పొరుగు బామ్మలు వచ్చారు, వీళ్ళు చూసి నవ్వుతా ఉన్నారు. నువ్వు గంటవేందా? విచిత్రం ఎవరి జీవితంలో చేశాడో ఆయన మాట విచిత్రం, ఆయన ఆశ్చర్య కార్యాలు విచిత్రమే. అలా ఉంటాయి. ఆత్మ సంబంధిగా మనం ఆలోచిస్తే చూస్తున్నావా? వాక్యంలో ఆశ్చర్యకరమైన మాటలు చూస్తున్నావా? అమ్మో, ఆ మాటలు మన కంటికి కనపడితే మనకి ఎట్లుంటాయి అంటే అబ్బో అందరు ఇది కాదన్నా, ఈయన మాత్రం ఆశ్చర్యంగా చేస్తాడు, ఆశ్చర్యంగా మాట్లాడతారు కాబట్టి నేను నమ్ముతున్నా అనాలి. వాక్యాన్ని పైపైన పట్టుకోకూడదు, అక్షరాన్ని పట్టుకోకూడదు, దాని లోపల భావాన్ని పట్టుకోవాలి, దాని లోపల ఆశ్చర్యాన్ని పట్టుకోవాలి. చూసావా కుటుంబంలో ఏం చేశాడో? ఏ కుటుంబంలో ఏ మనుషులు ఈ బ్రతుకు నిష్ప్రయోజనంలే, ఇంకెందుకులే ఈ బ్రతుకు ఇంత ఉన్న ఉపయోగం ఏంటి అనుకుంటున్న ఆ జీవితాలలో, ఆధారమే లేని జీవితాలలో సైన్స్కి అందనంత అద్భుతం, ఆశ్చర్య విచిత్రం చేసి పెట్టిండు అక్కడ. బిడ్డను కన్నదే. ఎలాంటి బిడ్డను కన్నది? మంచి బిడ్డను కన్నదే, మంచి ఆరోగ్యవంతుని కన్నదే. ఎవరి మాట నెరవేరింది అక్కడ, ఎవరి మాట జరిగింది అక్కడ. దేవుని మాటలో ఆశ్చర్యం అదే విచిత్రంగా ఉంటుంది అన్నమాట. ఆయన అర్థమైందా? నేను చేయలేను, నా వల్ల కాదు అన్నదే మన చేత చేసేటట్టు చేస్తాడు ఆయన. ఇక అసలు మనకి ఊహకు కూడా అందదో, ఇక ఆశను సంపేసుకుంటాం. కానీ దేవుడు ఏమంటాడు అంటే నీ కవిగిట నీ ద్వారానే జరుగుద్ది కార్యం అంటాడు. ఇంత అద్భుతం దేవుడు చేస్తాడు, అంత ఆశ్చర్యం దేవుడు చేస్తాడు. విచిత్రం ఉంది వాక్యంలో, విచిత్రంలో ఆశ్చర్యాలు ఉన్నాయి. పట్టుకోను ఒక వ్యక్తి జీవితం తలుచుకుంటే, ఒక వ్యక్తి జీవితం చదివితే ఆ చరిత్రలో ఎన్నో వింతలు, ఆశ్చర్యాలు. ఏంది ఇట్లా మాట్లాడుతున్నాడు దేవుడు? దేవుడు నిన్ను నవ్వులు పాలయ్యి, ఎగతాళి పాలయ్యి ఆయన కొరకు కనిపెట్టుకొని ఉంటే నలుగురిలో తలెత్తుకోలేకుండా చేసే మనస్తత్వం కలిగినోడు కాదు. అప్పటి వరకు ఆమె చాలామంది అనొచ్చు, ఏంది ఎన్నున్నా నీకేమైంది, ఎన్నున్నా ఏం ఉపయోగం అని ఉండొచ్చు. కానీ ఇప్పుడు విచిత్రం చేసి అట్లా పెట్టేసరికి ఆమె ఏమంటుందో తెలుసా? ధైర్యంగా తలెత్తుకొని ఇదిగో నా దేవుడు నాకు అన్యాయం చేయలేదంటది. మన జీవితంలో కూడా అదే. నువ్వు చెయ్యలేనివి, మన ఊహకు అందనివి ఆశలు సంపేసుకుంటే దేవుడు ఏమంటాడంటే అది జరుగుద్ది, నీ చేతిలో ఉంటుంది అంటాడు దేవుడు. హల్లెలూయా. ఇది మొదటిది. నీ జీవితంలో, నా జీవితంలో పండు ముసలోళ్ళయిన తర్వాత కూడా దేవుడు విచిత్రంగా మాట్లాడి చేసిండు కార్యాన్ని. మన జీవితంలో కూడా అంతే. మంచాన పడిన వ్యక్తి జీవితంలో కూడా దేవుడు అద్భుతం చేయగలడు, వాడుకోగలడు. అలా ఆశ్చర్యాన్ని పట్టుకోవాలి, అలా వింతని విచిత్రమైన మాటలను పట్టుకోవాలి మనం. ఇది మొదటిది. రెండవది చూడండి, నిర్గమకాండం 3వ అధ్యాయము 4వ వచనం. నిర్గమకాండం 3వ అధ్యాయం 4వ వచనం. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూసెను. చాలు. మోషే 80 సంవత్సరాల వయసులో హోరేబు పర్వతం వైపు మందని తీసుకొని వస్తాడు, మామగారి మందని.
యథావిధిగా వచ్చాడు అదివరకు వచ్చినట్లుగానే. కానీ ఈసారి ఏ దృశ్యం కనపడుతుందంటే ఒక పొద అగ్ని చేత కాలబడుతుంది, కానీ కట్టెలు కాలిపోవట్లేదు, మసి కావడం లేదు, మండిపోతా ఉంది. కానీ మోషే ఏమనుకుంటాడంటే ఆ తట్టు వెళ్ళి ఈ వింత చూస్తా అంటాడు. అక్కడ పై వచ్చిన చూడు, ఒక పొద నడిమి అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఏల కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఏం చూస్తాడంట? వింత 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 చూడటానికి వచ్చాడు. అర్థమైందా? వింత చూడటానికి వచ్చినాడు. చాలాసార్లు కూడా కొంతమంది ప్రార్థన కోట ఏడన్నా పెట్టినప్పుడు ఏడైంది జనం ఏదో చెబుతున్నాడైనా ఏందని ఊరకట్లా చూడటానికి వస్తారు కొంతమంది. కొన్ని చోట్ల ప్రార్థన జరుగుతున్నప్పుడు ఏదైనా దెయ్యాలు పోయినా ఏదైనా అద్భుతాలు జరిగినప్పుడు ఏదో జరుగుతుంది ఇక్కడ చూద్దామని వస్తారు కొంతమంది. మోషే కూడా అట్లా వచ్చాడు. ఏమిటి వింత, ఏమిటి విచిత్రం, ఏంటి అద్భుతం, ఏంటి వండర్ చూద్దాం దగ్గర పోయినా అట్లా వచ్చాడు. వచ్చినప్పుడు దేవుడు ఏమంటున్నాడా? మోషే ఆ తట్టు 33వ అధ్యాయము 4వ వచనం. యెహోవా చూచును దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే హల్లెలూయా. వింత చూడటానికి వచ్చినోడిని దేవుడు చూసి పిలుస్తున్నాడు. విచిత్రం చూడు ఎక్కడమ్మా. మోషే ఎందుకు వచ్చాడు? నరుడు వింతలకు అలవాటు పడతాడు. నరుడు మార్కెట్లోకి ఏదైనా కొత్తది వచ్చిందనుకో, మార్కెట్లోకి ఏదన్నా విచిత్రమైనది వచ్చిందనుకో, ఏదైనా కారో వస్తువో దాన్ని చూడటానికి ఎక్కువ ఇష్టపడతా ఉంటాడు. ఎక్కడైనా బాగా జనం గుమిగూడాడు, ఎందుకు గూడాడో విచిత్రం ఏంది ఏడుందని చూడటానికి ఇష్టపడతాడు. అలాగనే నాడు దేవుడు ఒక అద్భుతాన్ని, ఒక విచిత్రాన్ని అతనికి చూపించి ఆ వింత ఏమిటో అని అతను చూడటానికి వచ్చేటట్టు చేశాడు. అతను రాగానే దేవుడు పిలుస్తున్నాడు, మోషే మోషే అంటున్నాడు. ఇప్పుడు ఎట్లుంటుంది? ఆ మాట పలికి తర్వాత ఏమంటున్నాడు 10వ వచనంలో? కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపేదను, ఇశ్రాయేలైనా నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి. వింత చూడటానికి వచ్చినోడిని రాని ఐగుప్తుకు పంపుతాను అంటున్నాడు. చూడు, ఏదో ఈ వింత ఉందిలే, ఆశ్చర్యం ఉందిలే, చూసిపోదా అని వచ్చిన వ్యక్తితో దేవుడు ఏం చెబుతున్నాడు చూడు. అప్పటికి ఎవరైనా నాలుగు మాంద్యం, మాట స్వరంగా రాదు, స్పష్టంగా రాదు, నత్తిగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ వ్యక్తి ఒకరోజు వస్తే దేవుడు అంటా ఉన్నాడు, ఆయన కూడా ఊహించుకోవాలా, ఆయన కూడా అనుకోవాలా దేవుడు నన్ను పలానా దగ్గరకు పంపిస్తాడని. ఊరకొచ్చి విచిత్రంగా ఆ వింతేందని చూస్తూ ఉంటే దేవుడు పిలిచి రా ఐగుప్తుకు పంపిస్తా అంటున్నాడు. ఇప్పుడు మనం ఒక మీటింగ్ జరుగుతుంది, అక్కడికి వెళ్ళాం. దేవుడు మనల్ని పిలిచి నేను పలానా దేశానికి పంపిస్తున్నారా అంటే ఎట్లుంటుంది మనకి? సాలుగాలి తీయో, నేనేదో ఏడేదో ఇది మైక్ పట్టుకొని లైటింగ్ ఏంది, పిల్లలు ఏంది, నేను చూడటానికి నేను వస్తే ఏనేదో నా పేరు పెట్టి పిలిచి నన్ను అడిగి ఇవ్వమంటున్నాడు. ఏందేనా నేను వచ్చింది ఎందుకు, నువ్వు నాకు చెప్పేది ఇదేంది విచిత్రంగా ఉందాయో. చూసావా, దేవుడు విచిత్రంగా మాట్లాడతాడు బైబిల్ గ్రంథంలో కొన్ని సందర్భాల్లో. ఎక్కడికి పంపిస్తున్నాడో తెలుసా? ఐగుప్తు సామ్రాజ్యంలోకి, ఇనుప కొలిమిలోనికి, సముద్రాన్ని చీల్చటానికే, ఫరో తాట తీయటానికి. విచిత్రంగా లేదు? వింత చూడటానికి వచ్చినోడిని వింత చేయిపో అని పంపిస్తుండో. అర్థమైందా? ఆ పొద కాలిపోతుంది, చూడటానికి వచ్చిన వ్యక్తి మండుతుంది, చూడటానికి వచ్చిన వ్యక్తిని
నువ్వు వింతలు చూసేవాడివి కాదురా, చేసేవాడివి అంటాడు దేవుడు. ఎంత నువ్వు చూడటమేంది నాయన? నీకు అర్థమవుతుందా? దేవుడు ఆయన దృష్టిలో మనల్ని ఎంత విలువగా చూస్తున్నాడో, ఎంత విలువగా చూపు చూస్తున్నాడో, ఏది మన ద్వారా చేపియాలని చూస్తున్నాడో, మనమేమనుకుంటున్నామంటే ఓరకడ చూసిపోదలు ఏముంది, నాదే ఉంది, పెద్ద ప్రత్యేకం లేదు, 4 మందం కలిగి ఉన్న పొట్టోడిని, నల్లోని, జ్ఞానం లేనోడిని, అజ్ఞానిని, తెక్కలోండని మనం అనుకుంటాం. ఓరకడ చూద్దాం మన బతుకదేలని మనం అనుకుంటాం. దేవుడు ఏమంటాడంటే నువ్వు చూసేదేందిరా నాయన, నువ్వు చేసేవాడిరా అంటాడు దేవుడు. వింత చూస్తున్నావా? సముద్రాన్ని నువ్వే జీలుస్తావు పో, నువ్వు ప్రార్థన చేస్తే జీలుద్దు. ఏ టైపులో మాట్లాడుతున్నావు తెలుసా? నువ్వు ఐగుప్తు దేశంలో గొప్పడివి మోషే, నీ ద్వారా అద్భుతాలు చేస్తాను మోషే అంటా ఉంటే ఏనన్నాడు చివరికి, నువ్వు పంపించేవాళ్ళని పంపియ్యా, నన్ను ఎందుకు పంపిస్తావయ్యా? నాకు నోట్లోంచి ఒకటి మాట్లాడబోయి ఇంకోటి మాట్లాడతా, మనకంత సీన్ లేదంటాడు ఆయన. మనకంత సీన్ లేదు, నువ్వు ఇంకొకరు పంపి, నువ్వు ఎవరు అనుకొని ఎవరితో మాట్లాడతావు? మరి షాకే కదా, మరి షాకే కదా మరి. నమ్మట్లేదా? నాకు షాక్ అయ్యాలయ్యా నేను. సరే ఏట్లోకి పోయి నీళ్ళు తీసుకుని ఒడ్డు మీద అంటాడు. ఏంది నాయన, ఏట్లోకి పోయి నీళ్ళు తీసుకుని ఒడ్డు మీద పోయి ఏట్లో నీళ్ళు ఒడ్డు మీద రక్తం అయింది. అది వామ్మో ఏంది రక్తం అయిందే? నీ కర్రే, నీ చేతిలో దేవుటి కర్ర, కింద పడదు, పావైంది. ఈ అద్భుతాలేంది? అద్భుతం చూడటానికి వచ్చినోడిని, వింత చూడటానికి వచ్చినోడిని వింతలు చేపిస్తుండ. అక్కడ ఏమనుకున్నావు? దేవుడి దృష్టిలో మన విలువైన రక్తం ఎందుకు ఇచ్చిండంటే విలువైన స్థానంలో పెట్టడానికి, విలువైన అద్భుతాలు చేపించటానికి. మనం అనుకుంటాం ఏముందలే. ఎంత విచిత్రంగా ఉందో చూడు మాటలు. అక్కడ నీ చెయ్యి నీ రొమ్మును పెట్టుకో అంటాడు, పెట్టుకుంటాడు. వెలుపలకది అంటాడు, తెస్తాడు. తెల్లగా మహిమతో అయింది ఆ చెయ్యి. మోషే షాక్ అవుతా ఉంటాడు, ఏంది నాకేమైంది? ఈ వింతలేంటి, ఈ విచిత్రాలేంటి, ఏం జరుగుతుంది నా జీవితంలో? షాక్. దేవుడు సన్నిధికి నువ్వు వస్తే ఇదిగో ఊరకట్ట చూడటానికి వచ్చినవేమో, ఊరకట్ట వినటానికి వచ్చినవేమో, ఊరకట్ట ఏం జరుగుతుందో అనుకోవటానికి వచ్చినవేమో. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? చూసేదేంట్రా నాయన, నీ నోటి ద్వారా, నీ చేతుల ద్వారా గొప్ప కార్యాలు నేను చేపిచ్చే విచిత్రమైన పాత్రగా నిన్ను తయారు చేస్తా పో అంటాడు దేవుడు. హల్లెలూయా అన్నాడా? యానసేపు పెనుగులాడుతా, నేను పోను అని. కానీ దేవుడు ఏమనంటే నువ్వే పోవాలన్నాడు. అంటే మన వాళ్ళేమో మనల్ని విలువీయరో, మన స్నేహితులు మనకి విలువీయరో ఏంటి, మన గురించి ఎవరైనా గొప్పగా చెప్పినా కానీ వాళ్ళకి ఇష్టాలు ఉండవు. ఇక మన ద్వారా గొప్ప కార్యాలు చేస్తే అసలు తట్టుకోలేరు వాళ్ళు. అలాంటి వాళ్ళ మాటలు వినొద్దు, అలాంటి వాళ్ళ మాటలు నమ్మొద్దు. దేవుని మాట విను, దేవుని వాక్కు విను. ఆయన దగ్గరకు వచ్చిన నిన్ను ఏ టైపులో దీవించాలి, ఏ టైపులో ఆశీర్వదించాలి, ఏ విధమైన కార్యాలు చేపించాలి, నువ్వే అందరికీ ఒక అద్భుతం, ఒక వండర్గా నువ్వు ఉండాలన్న రేంజ్లో దేవుడు విచిత్రంగా మాట్లాడుతారు మనంతా. మరి ఆయన విలువైనోడా ఇంకెవరు విలువైనోడు చెప్పు? ఇందాకేమో ఇంక అయిపోయిందిలే, నేను గంటపోయిందని అనుకున్న ఆమె దగ్గర నువ్వు గంటమంటున్నాడు. వింత చూడటానికి వచ్చిన వ్యక్తినేమో వింత చేస్తామంటున్నాడు. మన ద్వారా వింతలు జరుగుతాయా? మన జీవితంలో దేవుడు ఏ వింత చేశాడో, వింత చూడటానికి వచ్చిండుగా మోషే, వింత చేసే సముద్రాన్ని తీల్చేంత రేంజ్కి ఎదిగిండు, వండర్స్ చేయించాడు. మరి మన జీవితంలో మనం మైకి పట్టుకుని పాట పాడటం ఎప్పుడైనా అసలు అనుకున్నావా? మనం ఊహించుకున్నావా? మనం ఎవరికన్నా చెప్పినా కానీ అసలు నమ్మరు వాళ్ళు, ఇంట్లో వాళ్ళు అసలే నమ్మరు, మనం అసలే నమ్మం. మరి మనల్ని తీసుకొచ్చి ఇక్కడ మైకు పట్టించి ఇక్కడ కూర్చోబెట్టి రాపిచ్చి పరిచయం చేపించి వింత మన ద్వారానే చేపిస్తుండ ఆల్రెడీ. అర్థమవుతుందా? లేకపోతే ఇది చేస్తాం మనం? అసలు ఎవరికన్నా లొంగుతాం మనం? చూసిండులే అంట. ఆల్రెడీ వింత మన ద్వారా చేపిస్తున్నాడు. అంతేకాదు మనం మాట్లాడుతుంటే, వాక్యం చెబుతుంటే అనేకులను కదిలిస్తుండ కూడా ఆయన. ఇంత వింత మన జీవితంలో చేస్తుంటే, ఇంత ఆశ్చర్యమో విచిత్రం మన జీవితంలో జరుగుతుంటే ఈ మార్పు కనపడట్లేదా మనకే?
నేనేమిటి ఇక్కడికి రావటం ఏంటి, ఈ క్రమశిక్షణ ఏమిటి నేనేనా? ఇదే దేవుడి దగ్గరికి వస్తే ఆయన చేసే పాత్ర అదే. ఈ కొంచెమే కాదు, ఆమె 13 అధ్యాయాలు చెప్పింది సామెతలో. వింత మరి, అది విచిత్రం. అది ఏది ఈ పిడుగురాళ్లలో ఎవరన్నా ఊహించారా? ఎవరన్నా చెప్పిన వాళ్ళు ఉన్నారా? చరిత్ర ఏమనుందా? ఏందనుకున్నాం మరి? వింత చూడటానికి వస్తే దేవుడు ఏమంటాడంటే, బిడ్డా ఇప్పుడు దాకా వింత చూడటానికి వచ్చి వాళ్ళు వింతలు వీళ్ళ మాటలు వాళ్ళ మాటలు ఏముందిలే నా బతికి ఏముందిలే అని అనుకుంటున్నావేమో. ఇప్పటి నుంచి అది కాదు, నేను నిన్ను పిలుస్తున్నా, వింత చేస్తావో అనేకులు నిన్ను చూస్తారు, నీ మాటలు వింటారో, నీ పాటలు వింటారో, అనేకులు నీ ద్వారా వస్తారు. ఒక వెలుగుగా, ఒక పాత్రగా, ఒక అభిషేకం కలిగిన వ్యక్తిగా నేను నిన్ను నిలబెడుతున్నాను అంటాడు దేవుడు. హల్లెలూయా. సరే, తర్వాత మూడవది, మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము 3వ వచనం. సౌలు తండ్రి అయిన కీష్ యొక్క గార్ధబములు తప్పిపోగా కీష్ తన కుమారుడైన సౌలుని పిలిచి తన దాసులలో ఒకరిని తీసుకొని పోయి గార్ధబములు, గాడిదలు పోయినాయా, మనకు కూడా కొన్ని పోతాయి. అప్పుడు ఫేస్ ఎట్లుంటుంది? అమ్మా సాయంత్రం కోటం అమ్మా అంటే, ఏం కోటంలే ఆగిన ఆయన నమ్ముకుంటే మొత్తం పోయినాయి, మొత్తం పోయినాయి. ఉప్పు లేదు, పప్పు లేదు, అన్ని అప్పులే మిగిలినాయి, రోగాలే మిగిలినాయి, ఇంట్లో సమస్యలే. ఆ పోయిని ఎత్తుక్కోవటానికి పోతున్నాళ్ళు. ఇప్పుడు కాదులే ప్రార్థన కూటం అంటాం, అంతేగా? అవునా కాదా? అంతే మరి, మన రియాక్షన్ అంతే ఉండేది. ఈయన కూడా గార్ధబొమ్మలు పోయినాయి. మరి ఆ రోజుల గార్ధబొమ్మలైనా గొర్రెలైనా ఆస్తి ఉంటుంది, అవి పోయినాయి. పోయేసరికే తండ్రి ఏం చేస్తారంటే, సౌలు కుమారుడు అనమాట, నాయన సౌలా ఒక పనుడిని తీసుకుపోయా, ఎక్కడున్న ఎత్తుకుపోయా అంటాడు. ఒక వ్యక్తి ఒక వస్తువు పోగొట్టుకుంటే ఏ టైపులో బయలుదేరుతాడు, ఎట్లొస్తాడు, ఎట్లుంటుంది అతను? బాధగా, వేదనగా. అందరూ బాగానే ఉన్నాయి, నా పశువులే పోయినాయి, నాకే ఎందుకు ఇట్లా జరిగింది, మా ఇంట్లోనే ఎందుకు ఇట్లా జరిగింది, మా పశువులు ఎందుకు పోయినాయి, అవి వెనకున్నట్టయితే ఎంత బాగుండేవాళ్ళు, ఈ తిరుగులు తప్పాయి, ఈ బాధలు తప్పాయి, ఏంది మాకు ఈ కర్మ. దేశాలు తిరిగిండంట ఆ రోజుల్లో, తిరిగి 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 ఒక ఆయన దగ్గరకు వచ్చాడు. ఆ వ్యక్తి దగ్గరికి వచ్చేసరికి ఆయన ఏమంటా ఉన్నాడు? 9వ అధ్యాయం 20వ వచనం. 3 దినముల క్రిందట తప్పిపోయిన నీ గార్ధబములను గూర్చి అవి ఆగాగు. ఇప్పుడు తిరిగి 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 ఒక సేవకుడి దగ్గరికి వచ్చారు. అయ్యా దేశాలు తిరిగినాం, తెచ్చుకున్న డబ్బులు అయిపోయినాయి, తిండి అయిపోయినాయి, మొత్తం అయిపోయినాయి. ఏదో నా పనుడి దగ్గర ఒక పావు తొలం వెండి ఉంటే అది తీసుకొని నీ దగ్గరకు వచ్చిన ఆయన, నువ్వన్నా చెప్పాయా, అడ్రస్ చెప్పాయా, జాడ చెప్పాయా. వీళ్ళ ఆలోచనలేమో పోయింది దొరికితే చాలు అన్నట్లుంది. ఆడ ప్రవక్త ఏమంటున్నాడంటే 3 దినముల కింద తప్పిపోయినాయి కదా అంటున్నాడు. నిజమేనాయా? అవి ఎక్కడికి బాగా దొరికినాయి, బా ఇంకా చాలు నానా వస్తున్నా, ఇంకా ఇంటికి వస్తున్నా, గాడలు తీసుకొని వస్తున్నా, నా కొడుకు పోయి నువ్వు వస్తువులు దక్కించుకొని వచ్చాడని మా నాయన చెప్పుకుంటాడు, బంధువులందరూ చెప్పుకుంటారు, హ్యాపీ, ఇక చాలు మాకు అనుకుంటారు ఎవరైనా. అంతేగా, పోయింది దొరికితే చాలు అనుకుంటారు. ఆ మాట చెప్పి దొరికిని అనడగా ఇంకో మాట ఏమంటాడు? ఇజ్రాయేలీల అభిష్టము ఎవరి యందున్నది? నీ యందును, నీ యందును, నీ తండ్రి ఇంటి వారి యందును ఉన్నది కదా. నేను హల్లెలూయా ఏమంటున్నాడంటే, గార్ధబొమ్మలు దొరికినాయి నాయన, ఓకేనా, హ్యాపీ అయినా, అబ్బా సూపర్ అయ్యా. అంతేకాదు, దేవుడు ఇజ్రాయేలీలందరి మీద నువ్వే రాజు అని చెబుతున్నా అంటాడు. ఎట్టుంటది ఇగో పాస్టర్ గారు, గార్ధబొమ్మలు దొరికినాయి అంటే చెప్పు, నమ్ముతా. ఎక్కడున్నాయో చెప్పు, తీసుకొని ఇంటికి పోతా. అంతేగాని నాతో పరాశికలు ఆడమాకు, నాతో శత్రులు ఆడమాకు, నాకు జోకులే మాకు అంటాం మనం. మరి అంతేగా,
గాడిదలు పోయినాయి అయ్యా జాడ చెప్పని ఎత్తుక్కోటానికి వచ్చిన వ్యక్తితో దేవుడు ఏం మాట్లాడుతున్నావు తెలుసా? విచిత్రంగా, నువ్వు సామాన్యుడివి కాదు, నువ్వు గొప్పోడివి, నీ తండ్రి ఇంట్లో ఒక గనుడివి, ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడివి, ఇజ్రాయిల్ అందరికీ ఒక వెలుగువి, ఒక నీడవి, ఒక ఆశ్రయానివి, వాళ్ళ పక్షాన్ని యుద్ధం చేసేవాడివి, సింహాసనం మీద కూర్చునే రాజువే అంటే చేయితే నమ్ముతావా? మనకు చెబితే నమ్ముతావా? పాడతలు దాల్లే కాసేపు పొగిటిండ్లే అనుకుంటాం. ఆయన కూడా నమ్మలేదు అక్కడ. నీ తండ్రి ఇంట్లో, నీ తండ్రి ఇంటి మీద ఉంది దేవుడి అభిష్టం, నీ మీద ఉంది. ఏంది ఏమనుకుంటున్నావు అంటే ఆయన ఏమంటున్నాడు తర్వాత? అందుకు సౌలు, నేను బెన్యామీనుడు కానా, నా గోత్రము స్వల్పమైనది కాదా, నా ఇంటి వారు బెన్యామీను గోత్రపు ఇంటి వారిలో అల్పులు కారా? చూసావా ఎందుకు చెబుతున్నావా నాతో? ఏంది నాయన అంటున్నా ఆయనే, ఎందుకయ్యా ఇలాంటివి చెబుతున్నావు? నాకు గర్ధములు దొరికినాయి అంటే సంతోషిస్తూ ఉంటే ఈ మాటలు చెబుతున్నావు ఏంది? అసలు నాతో ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా నీకు? నేనేనా, నా తండ్రి ఇల్లేనా అంటున్నాడు ఆయన. ఆయనకే షాకు, ఆశ్చర్యంగా ఉంది. అంటే జీవం కలిగిన దేవుని సన్నిధికి బాధలో పోగొట్టుకుని వేదనతో వచ్చిన వ్యక్తితో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు చూడు అక్కడ. ఎట్లా ఉన్నాడు? ఆ దేశాలు తిరిగి అన్నీ పోగొట్టుకుని ఉన్నాడు. అప్పటికి మన జీవితంలో కూడా ఎన్నో పోగొట్టుకుంటాం, ఎన్నో బాధల్లో ఉంటాం. ఎక్కడైనా సమాధానం దొరుకుద్దా? ఇప్పుడైనా పోగొట్టుకుని ఇస్తాను, నాకు న్యాయం చేస్తారేమో, నన్ను ఓదారుస్తుడేమో నన్ను వస్తాం. కానీ దేవుడు ఏం చేస్తారో తెలుసా? ఆ వ్యక్తితో ఆ పోగొట్టుకుంది ఈటమే కాదు, విచిత్రంగా మాట్లాడుతున్నాడు అక్కడ. విచిత్రంగా మాట్లాడి విచిత్రంగా ఇదిగో ఒక రేంజ్లో ఉండబోతున్నామని చెబుతున్నాడు ఆ వ్యక్తికి. అంటే ఎట్లుంది ఈ మాట? ఇప్పుడు గాడిదల వైపు దృష్టి పెడతారా, రాజ్యం వైపు దృష్టి పెడతాడా? దీంతో పోల్చుకుంటే గాడిదమూలు ఎంత? అది వరకు గాడిదమూలే ప్రాణం, అది వరకు గాడిదమూలే జీవనాధారం. ఇప్పుడు అవి కాదు, అందరికీ ఇతనే జీవనాధారం, అందరికీ ఇతనే ఒక మెయిన్. చిట్టుకేస్తే వేల మంది రావాలన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. జీవం కలిగిన దేవుడు అద్భుతాలు చేస్తాడో, ఆశ్చర్య కార్యాలు చేస్తాడో. నిన్ను నన్ను ఊరికి నాయన వదిలిపెట్టాడు, గొప్ప కార్యాలు చేయవాడు. ఇది మూడో పాయింట్. ఇక నాలుగవది మనం చెప్పుకుందాం. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 6వ వచనం. వారు వచ్చినప్పుడు అతడు ఏలియాబును చూసి, నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకొనెను. అయితే చాలు, దేవుడు సమూయేలు ప్రవక్తకి ఏమని చెప్పి పంపించినాడు అంటే, ఇదిగో యెష్షయి కుమారులో ఒక వ్యక్తి రాజుగా ఉండటానికి అర్హుడు గనక నువ్వు వెళ్ళి అభిషేకించమంటాడు. దావీదు ఆ ఇంటికి ఎప్పుడైతే సమూయేలు ప్రవక్త వచ్చినాడో అక్కడ ఆ తండ్రి పెద్ద కుమారుని రెడీ చేసి సిద్ధం చేసి ఇతడే అవుతుళ్లే అని అక్కడ పెట్టేసరికి వచ్చిన ప్రవక్త కూడా ఏమని ఆలోచిస్తాడంటే, పెద్దోడిని చూసి, బా ఏం హైటు, కత్తి పట్టిండంటే 10 మంది తలలు నరుకుతుడు, బలాజ్యుడు, యుద్ధవీరుడు, మంచి పుష్టి కలిగి ఉన్నాడు అని ఆలోచించి ఆ అభిషేక తైలం తీసుకొని ఆయన మీద పోయిపోతాడు. అట్లా వెంటనే దేవుడు ఏమంటున్నాడు అక్కడ? అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చును, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టు వాటిని, నేను అతన్ని. ఇదేంటి, అతను త్రోసివేశాడా? సమూయేలు దృష్టికి ఎట్ట కనపడ్డాడు? అర్హుల్లా కనపడ్డాడుగా. దేవుని దృష్టిలో ఎట్టన్నాడో? మనం కూడా అంతే. మన ఇష్టం వచ్చిన వాళ్ళని, మనకి ఇష్టం వచ్చింది మనకు కావాలని అనుకుంటాం. అది దేవుడి దృష్టిలో ఎట్టుందో కనుక్కోవాలి ముందో. అర్థమైందా? మనం కూడా అంతే. పుష్టిని చూసి, బలాన్ని చూసి, అందాన్ని చూసి, ఆస్తులను చూసి,
కరెక్టే అని మనం అనుకుంటాం, కానీ దేవుని దృష్టిలో త్రోసివేయబడింది అది అంటాడు. మరి ఎవరు నాయన? 11వ వచనం, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయాను అడగగా అతడు ఇంకను కడసారి వాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలను కాయచున్నాడని చెప్పాను. అందు సమూయేలు, నీవు వాడిని పిలువనంపించుము, అతడు ఇక్కడికి వచ్చే వరకు మనము కూర్చుందామని యెషయాతో చెప్పగా. చాలు, సిద్ధం వచ్చింది ఎవరిని అభిషేకించటానికి? ఏలియావును చూసి ఇతడే అని కరెక్ట్ అని అనుకుంటాడు. ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే, వీళ్ళు 7 ఎవరు గారు, ఈయన అనుకున్నది, ఈ కుటుంబీకులు అనుకున్నది, వాళ్ళ అన్నలు అనుకున్నది కూడా ఒకటి. మా పెద్దన్నే లేదు, మా పెద్దన్నే అని వాళ్ళు అనుకున్నారు అన్నదమ్ముళ్ళు. యెషయా ఏమో నా పెద్ద కొడుకే అనుకున్నాడు, సమూయేలు ప్రవక్త కూడా ఇతనే అనుకున్నాడు. కానీ దేవుడు ఏం మాట్లాడుతాడు విచిత్రంగా, వీళ్ళెవరు కాదు. మరి ఎవరు? ఆయన్నే అడుగు, వాళ్ళ నాన్నే అడుగు. అయ్యా వీళ్ళందరూ నీ బిడ్డలందరూ వీళ్ళేనా? ఒక్కడున్నాడయ్యా, ఒక్కడున్నాడు. వాడు లాస్టోడు, కడసారుడు ఎక్కడున్నా? పొలంలో ఉన్నాడు, పశువులు కాస్తా ఉన్నాడు. అన్నంట పిలిపించి, వాడా? వీళ్ళనుకొని వీళ్ళని రెడీ చేసి వీళ్ళని ఇది చేస్తే వాడేంది విచిత్రం, నాకే షాక్ అవుతా ఉంది. వాడు పిల్లోడయ్యా, వాడికి యుద్ధం చేత కాదు, వాడు అంత బలాజ్యుడు కాదు, యుద్ధం నేర్చుకున్నవాడు కాదయ్యా. ఆడొచ్చేంత వరకు దేవుడు ఏడ కూర్చోమన్నాడు, ముందు పిలిపి అంటాడు దేవుడు. హల్లెలూయా. ఎన్నిసార్లు దేవుడు మన రాక కొరకు ఎదురు చూశాడు. ఈ లోకం నిన్ను ఎన్నిక చేయకపోవచ్చు. నువ్వెంతరా, నీ బలం ఎంతరా, నువ్వు కండబలం కలవా, పుష్టి బలం కలిగిన వాడువా, నీకేమైనా డబ్బు ఉన్నవాడువా, నేను చూడని విర్రవేగొచ్చు మన మీద. కానీ దేవుడు ఏమంటాడో తెలుసా? వాళ్ళెవరా, వాళ్ళని నేను త్రోసా, నిన్ను నేను పిలుచుకుంటున్నా, నిన్ను ఎంపిక చేసుకున్నా, నేను మాట్లాడుతున్నా, జనముల మధ్య నిన్ను ధైర్యంగా నిలబెడతా, అవమానించబడిన వాళ్ళ మధ్య నిన్ను అభిషేకిస్తా, ఇదిగో పిలువు నా కుమారునని ఘనంగా పిలుస్తున్నాడు. ఆ రోజుల్లో ఎట్ట విచిత్రంగా ఉంది. అన్నలకు విచిత్రమే, నాన్నకు విచిత్రమే, సమూయేలు ప్రవక్తకి అట్టుంటది దేవుడు మాట్లాడితే. అట్టుంటది దేవుడు మాట్లాడితే. ఆశ్చర్యం వేసింది, ఏంది ఇట్లా మాట్లాడుతున్నాడు? అతడు రాగా దేవుడు ఏమంటున్నాడు చూడాడ, అతడు వాడిని పిలవనంపించి లోపలికి తోడుకుని వచ్చును. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును. అతడు రాగానే నేను కోరుకున్నవాడు. చూసావా? హల్లెలూయా. ఏలియాబికి ఎట్టుంటది ఇప్పుడు? ఎట్టుంటది ఏలియాబికి? నిన్ను ఎందుకు పిలిపించున్నావు నానా? అందరూ ఒక వ్యక్తిగా ఆలోచించి నిన్ను తక్కువ అంచనా వేసి నిన్ను అసలు లెక్క కూడా చేయలేదు అనుకో, నువ్వేం బాధపడబాకు. అందరి దృష్టిలో అసలు నువ్వు ఎన్నిక కూడా లేవనుకో, నువ్వేం బాధపడబాకు. నువ్వు అసలు పెద్ద గొప్పడివేం కాదు, వాళ్ళలో ఏముందని నిన్ను చిన్న చూపు చూసి ఎగతాళి చేస్తే నువ్వేమో బాధపడబాకు. ఎందుకో తెలుసా? ఘనంగా నిన్ను వాళ్ళందరి ముందు విచిత్రంగా వాళ్ళతో మాట్లాడి వాళ్ళందరి ముందుకు తీసుకొచ్చి నిలబెట్టేవాడు దేవుడు. హల్లెలూయా. ఏమనుకుంటున్నాం మరాడా? ఇతను కాదు అని పెద్ద ఆయన అంటాడు, రెండోవాడు కూడా కాదంటాడు, మూడోవాడు. మరి ఎవరయ్యా? సమూయేలుకి ప్రవక్తకి ఆశ్చర్యం వేస్తుంది అక్కడ. వీళ్ళెవరు కాదు అన్నాడు పిలిపి. అతను లోపలికి రాగానే దేవుడు వెయిటింగ్ చేసి అతను రాగానే ఆలస్యం చేయట్లేదు, ఇదిగో ఇతడే నేను కోరుకున్నవాడు అంటున్నాడు దేవుడు అక్కడ. హల్లెలూయా. ఎంత అద్భుతం అది. అంటే అప్పటి వరకు దేవుడు ఏం చేసిండు అక్కడ? చేశాడా? ఒక సాధారణమైన వ్యక్తి, ఒక కనిష్ఠుడు, ఎన్నిక లేనివాడు, ఆ వ్యక్తి పొలంలో నుండి ఇంటికి వచ్చేంత వరకు ప్రవక్త ద్వారా దేవుడు అట్లా వెయిట్ చేసి అతడు రాగానే దావీదు చెప్పట్లా, నేనే దావీదుని అని చెప్పట్లా, నేనే లాస్ట్ అని చెప్పట్లా, దేవుడు అంటున్నాడు ఇతడే నేను కోరుకున్నవాడు, అభిషేకించు. ఎంత వండర్ ఇది. ఏంది విచిత్రం? అవును, ఈ సమాజంలో నీ తల లేపి ఒక విచిత్రంగా నిన్ను నిలబెడతాడు. అంతే, ఒక అద్భుతంగా నిన్ను నిలబెడతాడు. అంతే.
వాళ్ళందరి ముందుకు నిన్ను పిలుస్తుడు. ఇదిగో ఈ ప్రాంతంలో ఎవరా అంటే గొప్ప వాళ్ళు అందరూ బయటకు వస్తారు. దేవుడు ఏమంటారు అంటే మీరు కాదు ఇంకొకడు ఉన్నాడు అని పెడతా ఇక్కడ అంటాడు. ఏమనుకున్నా దేవుడు అంటే విచిత్రంగా మాట్లాడుతాడు ఆయన. ఆ వాక్యంలో ఆయన ఉన్నాయి. మొదటేమో మృతతుల్యమైన శరీరం కనదని వాళ్ళ ఆశలు వదులుకొని ఉంటే కంఠం అంటున్నాడు, విచిత్రంగా మాట్లాడాడు. రెండవదిగా ఏం చెప్పాడు ఆయన? ఏం చెప్పాడు ఆయన? రెండవదిగా నేను నత్తోడినాయా మనకంత సీన్ లేదా అంటే నువ్వే పోవాలి అడిగి వింత చూడటానికి వచ్చినోడిని వింతలు చేయడానికి పంపించిండు. విచిత్రంగా మాట్లాడు. మూడవది గార్ధములు అని వచ్చిన వ్యక్తికి నువ్వే రాజు అంటాడు. నాలుగవదిగా దేవుడు చేసిన అద్భుతం ఏంటి? ఇదిగో యెషయా ఇంటికి వస్తే ఇతనే రాజుగా ఉండటానికి అర్హుడు అని అభిషేకిస్తా ఉంటే దేవుడు ఏమంటారంటే ఇతను కాదు ఇంకొకడు లాస్ట్ని పిలిపి అంటాడు. ఊహకు కూడా అందరూ దేవుడు విచిత్రంగా మాట్లాడతారు. అట్లుంటుంది. అందుకే ఆత్మ సంబంధమైన విషయాలు ఆత్మ సంబంధంగానే ఆలోచించాలి. శారీరకంగా ఆలోచించిన అనుకో మన సెలెక్టింగ్ వేరుగా ఉంటుంది. అర్థమైందా? దేవుడు సెలెక్ట్ చేశాడు నీకు, అంతే. దేవుడు నిలబెట్టబోతున్నాడు నిన్న. హల్లెలూయా. ఐదవదిగా మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం. ఇది ఇంకా విచిత్రంగా ఉంటుంది. చదవండి. తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బదరీ వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడిని కాను, ఎంత మటుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రాణం తీసుకొని ప్రార్థన చేసేవాళ్ళు కూడా ఉన్నారన్నమాట. అర్థమైందా? ఏలియా ఏం చేస్తున్నాడంటే యెజెబెలు ఆ రోజు శపథం చేసిద్ది, మామూలు శపథం చేయదు. ఆ శపథానికి ఏలియా ఏం చేస్తారంటే అరణ్యములో అనగా అడవిలో ఒక దిన ప్రయాణంత దూరం వెళ్ళి ఒక బదరీ వృక్షం కింద కూర్చొని మరణాపేక్ష గలవాడయ్యి, అయ్యా ఇప్పటి వరకు నన్ను వాడుకుంది చాలు, నా ద్వారా చేసిన అద్భుతాలు చాలు, ఇక నా ప్రాణాన్ని తీసుకో, నా పితరుల కన్నా నేను గొప్పోడిని కాను అని దేవుణ్ణి వేడుకుంటున్నాడు. మనం కూడా ఛాన్సాలు ఎలాగని అంటాం కదా, ఇసుకుపోయా ఇంకొద్దులే ప్రభా తీసుకో, ఇంకొద్దులే ప్రభా నన్ను చంపేయి, ఇంకొద్దులే ప్రభా నా బతకాలని లేదు అని అనుకుంటాం కదా. ఏ ప్రార్థన చేస్తూ ఏం అడుగుతున్న వ్యక్తితో ఏం మాట్లాడుతున్నాడు అక్కడ చూడండి 7వ వచనం 19. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతను ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమైనదే, నీవు లేచి భోజనం నన్ను సంపయ్యా, నన్ను తీసుకోనయ్యా అని ప్రార్థన చేస్తుంటే దేవుడు ఏమంటానంటే శక్తికి మించిన పని ఉంది అంటాడు. అర్థమైందా? ఆయన ఏమంటున్నాడు, ఇంత మటుకు చాలు, ఇంక నేను ఉండాలనుకోవట్లా, ఇంక లేదు నాకు, ఇంక నా మనసు లేదు, పోవాలనుకుంటున్నా, రావాలనుకుంటున్నా, తీసుకో నా ప్రాణాన్ని అని ఏనంటే దేవుడు ఏమంటున్నాడు అనుకున్నావు? కాదో ఇంకా ఉంది ఆ పని. అలాంటిదో తెలుసా? నీ శక్తికి మించిన పరిచయం నువ్వు చేయబోతున్నావు అంటాడు దేవుడు. అసలు ఏంది విచిత్రంగా మాట్లాడుతుంటే ఇక్కడ? నేను ఉండను అంటా ఉంటుంటే కాదు నువ్వు చేయాలో అంటుండో. అంటే మన ఆలోచనలు ఎలా ఉంటాయి? నువ్వు విసుగు పుట్టి నేను చేయలేనులే నా వల్ల కదా అంటే దేవుడు వదిలిపెడతాడు అనుకున్నావా? అంతకన్నా డబుల్ చేయాలని నిర్ణయం తీసుకుంటాడు దేవుడు. అంతకన్నా గొప్ప అద్భుతాలు చేపిస్తా అంటాడు దేవుడు. చిత్రంగా మాట్లాడుతుంది అక్కడ. ఏమన్నా ఏలియాకప్పుడు ఏంది ఇంకా పని ఉందా? అది వద్దనేగా నేను అంటున్నా. ఇంకా ఉందా? ఉంది. శక్తికి మించింది ఉంది. శక్తికి మించింది చేస్తున్నావు నువ్వు. నేను చెబుతున్నా, నా మాట అద్భుతం, ఆశ్చర్యం, వండర్, విచిత్రంగా నీకు అనిపించవచ్చు, కానీ అది జరిగి తీరుతుంది అన్నాడు దేవుడు. అంటే ఇప్పుడు మన జీవితంలో ఏం మాట్లాడాలి అనుకుంటాం కదా, ఛాన్సాలు ఇంకొద్దులే, ఈ భక్తి ఇంతటితో ఆపేద్దాం, ఇంక ఈ మందిరం వద్దు, ఈ భక్తి వద్దు, ఈ ప్రార్థన వద్దు, విసుగు పుట్టింది నాకు, వదిలేస్తున్నా ఇక పో అని అనుకుంటాం. మనం అనుకుంటే ఆయన వదిలిపెడతారు అనుకున్నావా? జగత్పునాది వేయబడక మునిపే ఆడ పని మన మీద పెట్టి ఏర్పరచుకున్నాడు, నీ ద్వారానే చేయించాలి అని.
శరీరం బలహీన పడితే, శరీరం పుష్టి తగ్గితే, శరీరం భయంతో ఉంటే, ప్రాణ భయంతో ఉంటే వదిలిపెడతాడు అనుకున్నావా? అంతకన్నా గొప్ప అద్భుతాలు నువ్వు చేస్తావు అని చెబుతాడు దేవుడికి. అంతే. శక్తికి మించిన పరిచర్య ఏం చేశాడు అమ్మా? ఏం చేశాడు? శక్తికి మించిన పరిచర్య అంటే, శక్తికి మించిన పరిచర్య 3 చేశాడు ఆయన. నేను తర్వాత చెప్తా. అర్థమైందా? శక్తికి మించిన పరిచర్య అంటే శక్తికి మించిన ప్రయాణం, శక్తికి మించిన పరిచర్య 3 చేశాడు. ఏది? నన్ను తీసుకో అన్న వ్యక్తి చేత శక్తికి మించిన పరిచర్యలు చేపించిండు. 3 చేపించాడు. ఈ భూమి మీద ఎవరో నమ్మరో, ఈ భూమి మీద ఎవరికి అది సాధ్యపడదో అలాంటి వ్యక్తిని దేవుడు ఆ రేంజ్లో వాడుకుంటే మనల్ని వదిలిపెడతాడు, మనల్ని దూరంగా ఉంటాడో. మనం తీసుకోమంటే, నా ప్రాణం వద్దనుకుంటే, మనం విసిగిపోతే దేవుడు ఊరుకుంటాడో. ఏ ప్రజల ముందు ఎవరైతే నిన్ను సంపుతా అది అన్నారో వాళ్ళ ముందే శక్తికి మించిన పరిచర్య చేపిస్తా ఉంటాడు. అంతే. ఆమేన్. హల్లెలూయా. ఏంటి ఆ శక్తికి మించిన పరిచర్య? అగ్ని రథము, అగ్ని గుర్రాలు పరలోకము నుంచి భూమి మీదకి అట్లా ఎంటర్ అయితే దాని మీద ఈయన ఎక్కుతాడు కదా. ఎక్కి ఎక్కడికి ప్రయాణం చేస్తుండో, ఎక్కడికి వెళుతుండో, ఏ ప్రపంచానికి వెళుతుండో. ఈ ప్రపంచంలో ఈ విశ్వంలో 1000 కోట్ల ప్రపంచాలు ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళాలి? దారి ఎటు? ఒక గ్రహం నుంచి ఇంకో గ్రహానికి పోవాలంటే మన టైం 7 నెలలు దాటాల. అర్థమైందా? చంద్రగ్రహం మీద అడుగు పెట్టడానికి 7 నెలలు 20 రోజులు పడుతుంది. మరి అలాంటి 1000 కోట్ల ప్రపంచాలు ఉన్న ఈ విశ్వంలో ఏలి ఎక్కడికి పోవాలి? ఎంత ప్రయాణం ఉందంటన్నా? ఎన్ని నక్షత్రాలు దాటుకొని పోవాలి? ఎంత ఎత్తుకు పోవాలి? ఎంత ప్రయాణం ఉంది? శక్తికి మించిన ప్రయాణం చేయించిండు ఆయన చేత. ఈ ప్రపంచం అంతటికి పైన ఉన్నాడు ఆయన. మరి ఒక గ్రహానికి ఇంకో గ్రహానికి పోవటానికి కొన్ని నెలలు పడుతుంది టైం. మరి అన్నిటికీ పైన ఉన్న ఆయన దగ్గరికి పోవాలంటే ఎంత ప్రయాణం ఉండాలా? ఎంత వేగంతో ఉండాలా? ఎంత వాహనం అయి ఉండాలా? అది చేపించిండు దేవుడు ఆయన చేత. అద్భుతం కాదు? ఇది మొదటి ప్రయాణం. హాయిగా పోయి దేవుని రాజ్యంలో విశ్రాంతి తీసుకుంటా. ఆహా ఆహా అని. ఏలియా ఏంది రెస్ట్ తీసుకుంటాను లే అన్నాడు. ఏంది నాయన అయిపోలేదా? శక్తికి మించిన ప్రయాణం అన్నా చేసాగా. ఇంకోటి ఉంది. ఏంది అది? నువ్వు మోషే భూమి మీదకి వెళ్ళండి, నా కుమారుడు పర్వతం మీదకి వచ్చాడు, అతనితో మాట్లాడండి పోయే అన్నాడు. వచ్చారా? క్రొత్త నిబంధనలో మోషే, ఏలియాలు దేవుడు యేసుక్రీస్తు వారితో మాట్లాడుతూ ఉన్నారు. ఏం ప్రయాణాలండి అయ్యి, ఏం పరిచర్యలండి అయ్యి, ఏం శక్తికి మించినవి అయ్యే. ఏంది వండర్లా? కాదనుకుంటే పరిచర్య ఆఫ్ చేసిండా? పరిచర్య కాదనుకున్నాడా? పరిచర్య ఇంక లేదులే అనుకున్నాడా? ఏ ప్రయాణాలు చెప్పిస్తున్నా చూడు ఆయన చేత. ఎక్కడి నుంచి వస్తున్నాడు చూడు, ఎంత ప్రయాణం చేస్తున్నాడు చూడు, ఏ వాహనం మీద వచ్చిండో చూడు. జీవం కలిగిన దేవుడు వాక్ అంటే ఇదిగో ఇలాంటి ఆశ్చర్యాలు పట్టుకోవాలా. ఆయన తీసుకురావటానికి వచ్చిన అగ్ని రథానికి, గుర్రాలకి 3 ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. తర్వాత చెప్తా, మీరు వినాలే కానీ మొత్తం వెండి కన్నా విలువైన డైమండ్స్ అన్నమాట. కోసుకోవటం, హృదయంలో పెట్టుకోవటం అన్నీ ఉన్నాయి. మరి వినటానికి ఎప్పుడు వస్తున్నారు మీరు? ఆమె నాన్నగానే ఉప్పు పప్పు లెక్కలో మాంసం అయిపోయింది, తింటాం నిద్రపోవటం. అబ్బా ఇంక రేపు పొద్దు నుంచి ఇంకా దొరుకుతురా ఇంక మీరు దొరకరు. అది 2వ ప్రయాణం. 3వ ప్రయాణం కూడా ఉంది. దేవుడి చిత్తం అయితే నేను తర్వాత చెప్తా. ముందు సబ్జెక్ట్ ఆగిపోతుంది, కొంచెం క్లూ ఇచ్చాను అనమాట. ఆ తర్వాత 5 అయిపోయినాయా? 6వది చూడండి. 6వది మత్తయి సువార్త 14వ అధ్యాయము 15, 16 వచనం. 15వ వచనం. సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన ఎద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయిన ఈ జనులు గ్రామములోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కొనుటకై వారిని పంపివేయమని చెప్పిరి.
యేసు వాళ్ళు మరి మీరే వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పగా. చాలు. యేసుక్రీస్తు వారి దగ్గరికి ఒకరోజు విస్తారమైన జనం వస్తారమ్మా. ఆయన వాక్యం చెబుతుంటే వింటారు 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 వింటారు. వాళ్ళకి బాగా ఆకలి అయితే పొద్దుపోతూ ఉంటుంది. శిష్యులు ఏమంటారంటే, ప్రభువా ఇది అరణ్య ప్రదేశం. వాళ్ళు చెప్పటం దేవుడికి, ఇది అరణ్య ప్రదేశం, పొద్దుపోయింది కాబట్టి ఇక్కడ ఆహారం దొరకదు, వాళ్ళని ఊళ్ళోకి పంపి వాళ్ళు కొనుక్కొని తింటారు, లేకపోతే ఎవరైనా మోర్చపోయి పడిపోతే మనకుంటుంది నాయనా అని వీళ్ళ టైపులో వీళ్ళు అనుకుంటున్నారు. అమ్మా దేవుడు ఏమంటాడు అనుకున్నావు? వాళ్ళు వెళ్ళనక్కర్లేదు. విచిత్రంగా మాట్లాడుతాను చూడు ఇక్కడ. వాళ్ళు ఎవరు వెళ్ళరో, వాళ్ళు వెళ్ళనక్కర్లేదు, మరి మీరే వాళ్ళకి పెట్టండి అంటున్నారు. ఎవరు పెట్టాలంట? ఎవరు పెట్టాలంట? వీళ్ళేం మాట్లాడుతున్నారు? వాళ్ళని పంపి కొనుక్కుంటారు అంటున్నాడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడు? మా దగ్గర ఆడిది ఎన్నున్నాయి మీ దగ్గర, మా దగ్గర ఆడిది అంటే వాళ్ళు ఏమంటున్నారు చెప్పు, తర్వాత చదువు. వారు ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరి ఏమీ లేదని ఆయనతో. అంటే ఇలా ఉద్దేశం ఏంటి? ఇవన్నీ సరిపోతే మమ్మల్ని పెట్టమంటుండే. మహా అయితే 2 పెడతాం, 3 పెడతాం, 4 పెడతాం. మరి మిగిలిన పరిస్థితి ఏంటి? ఏంది ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి? యాడ్ నుంచి తేవాలి? ఓహో డబ్బులు పెట్టి కొనకరమ్మంటావా? కాదు, మీ దగ్గర ఉన్నది వేసరా అన్నట్టు. ఈ మాటలు ఏంటంటే ఎట్లుంటుంది మనకి? వాళ్ళందరినీ ముందే కూర్చోబెట్టమన్నాడు, మీ దగ్గర ఉన్నది వేసరా అన్నాడు. ఏం జరుగుతుంది? వాళ్ళకి షాక్ అవుతుంది. అక్కడ కూర్చోబెట్టిన తర్వాత ఆడ గనక ఆహారం పెట్టకపోతే ఉందే. ఇంకా ఎప్పుడన్నా భోజనాల్లో కూర్చోబెట్టిన తర్వాత మాత్రం మర్యాద తక్కువ జరిగితే పెళ్ళిళ్ళు కూడా ఆగిపోయినట్టున్నాయి. పెరుగొడ్డీ లేదని చాలా పెళ్ళిళ్ళు కొట్లాట్ల గొడవలు అయిపోయినాయి. వీళ్ళని కూర్చోబెట్టారు, మీ దగ్గర ఉన్న 5 రొట్టెలు 2 చేపలు తెస్తాడు అన్నాడు. వీళ్ళు తీసుకొచ్చారు. వీళ్ళకి అర్థం కావట్లేదు ఏం చేస్తాడు, అసలు ఏం మాట్లాడుతుండేనా, ఏం చేయాలి? వాళ్ళని కూర్చోబెట్టిండు 50 మంది చొప్పున, 100 మంది చొప్పున. షాకుగా ఉంది వాళ్ళకే. ఆయన వాటిని పట్టుకొని అంట స్తోత్రం చేసి అట్ట విరిచి వడ్డించమన్నాడంట. వడ్డించగానే తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన మొక్కలు 12 గంపల నిండా. హల్లెలూయా. అంటే ఈ విచిత్రం చూడరాడు ఎట్టుందో. అమ్మా నీ దగ్గర కొంచెమే ఉన్న దాన్ని విత్తు. ఎట్లాగో తెలుసా? నీ దగ్గర ఉంది కొంచెమే, నీ ఇంట్లో ఉంది కొంచెమే, నీ ఆర్థిక అవసరాలకి నువ్వు తినటానికి ఏదైనా నీ దగ్గర కొంచెమే, నీ దగ్గర ఉంది కొంచెం ప్రార్థనే, లేకపోతే నీ దగ్గర ఉంది కొంచెం వాక్యమే. కన్నీళ్లతో విశ్వాసముతో అట్లా విత్తు, దాన్ని చేస్తాడు అని. ఎట్లా కోస్తావో తెలుసా? పంట సంతోషంతో కోస్తావు. అమ్మా మొదట నాకు 1 గ్లాసు మంచినీళ్ళు తీసురా అంటే, అయ్యా తీసుకొస్తానని పోతా ఉంటే అదే చేతి ఒక అప్పం తీసురా అంటే, ఇదిగో ఏంటి బుడ్డిలో కొంచెం నూనె, తొట్టిలో పట్టెడు పిండి తప్ప, అంటే గుప్పెడు పిండి తప్ప ఎక్కువ లేదు అంటున్నదా. ఆయన ఏమన్నాడు? బాధపడబాకు, మొదట నాకు తీసుకురా. భూమి మీద యెహోవా వర్షం కురిపించేంత వరకు బుడ్డిలో నూనె అయిపోతుంది, తొట్టిలో విశ్వాసంతో విత్తిందా, విశ్వాసంతో చేసిందా, ఆ కొంచెం ఎక్కడ దాకా వచ్చింది? ఎన్ని సంవత్సరాలు వచ్చింది? మన జీవితంలో కూడా దేవుడు విచిత్రంగా మాట్లాడతాడు. ఏమన్నా తెలుసా? కొంచెమని భయపడొద్దు, కొంచెమని దిగులు చెందొద్దు. ఆ కొంచెంలోంచి నేను విస్తారం తీస్తా, ఆ కొంచెం దీవిస్తా, ఆ కొంచెం ఆశీర్వదిస్తా. ఇప్పుడు కొంచెం వాక్యం వస్తుందయ్యా, నా వల్ల కావట్లేదు. ఆ కొంచెం నేను దీవిస్తా కదా, లెగుస్తూ ఇక నువ్వు పైకి. కొంచెం జ్ఞాపక శక్తి అనే బాధపడబాకు, నేను దీవిస్తా. కొంచెం మార్కులేనా బాధపడబాకు, నేను దీవిస్తా. ఈ కొంచెమేనా నా దగ్గర ఉంది, బాధపడవద్దు, నేను అందరికీ సరిపడ తినగా మిగిలే అంత దీవిస్తా అంటాడు. దేవుడు మాటలు అంతే ఉంటాయి. మరి మనం నమ్మాలగా, నమ్మాలా వద్దా? నమ్మాలి. ఆ రోజు పాస్టర్ పైన ప్రార్థన పెట్టినప్పుడు పాస్టర్ గారిని పిలిచాం. ఆయన పాస్టర్ గారు ఏమన్నా అంటే 2 వస్తారని మేము అనుకున్నాం, వాళ్ళేమో 4 వచ్చారు. ఫోన్ చేసి ఇటు నుంచి వస్తున్నారని చెప్పాడు. వీళ్ళు ఒక 6 వచ్చారు.
వండింది ఎంతమందికి? నలుగురు వండినాం. మా అయితే నలుగురమ్మా లేకపోతే 5గురు అనుకున్నాం. అదే ఫిక్స్ అయింది. వచ్చి చూసరికి 10 మంది ఉండే. భోజనం పెట్టమన్నా, వీళ్ళు రెడీ చేశారు. అందరికి సరిపోదు ఏంది వాళ్ళు కూర్చున్నారు. వాళ్ళందరూ తినగా మేం తినగా తెల్లారి మిగిలిందంట. హల్లెలూయా. ఏంది విచిత్రం, వండిన వాళ్ళే చెబుతున్నారు. నాకు షాక్ అవుతుంది అన్న, మేమి ఇంతమందికి వచ్చింది అన్న, మాకే షాక్ అవుతుంది అంటున్నారు వాళ్ళు. దేవుడు దీవిస్తే అట్టుంటుంది. నీ కుటుంబంలో కొరత ఉండదు, బాధపడవద్దు. కొంచెమైనా సరే ఆయన దీవిస్తాడు. విశ్వాసంతో ఇది దీవిస్తాడని చెప్పు. ఆయన మాట్లాడుతున్నాడు కదా. మీరే పెట్టండి అంటే ఆ కొంచెంని నేను ఆ రేంజ్లో దీవించబోతున్నాను. నీ భవిష్యత్తుని, నీ ఆరోగ్యాన్ని, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని, నీ ఆత్మీయ జీవితాన్ని కొంత అని బాధపడుతున్నావా? దాన్ని దేవుడు దీవిస్తుండ, విస్తారముగా దీవిస్తుండ, విరిచి పెట్టేంత దీవిస్తుండ ఆయన. కన్నీళ్లతో విత్తు. ఇదేనయ్యా సంతోషంతో ఉంటావు రేపు. ఆ విశ్వాసం మనకు ఉండొద్దా? కొంచెం పాట రావట్లేదయ్యా, బాధపడుతున్నావా? నేను దీవిస్తా అంటాడు దేవుడు. కొంచెంలో వాళ్ళు అద్భుతాలు జరిగినాయి. అయ్యా నూనెకుండా ఒక్కటే ఉందయ్యా, బాధపడొద్దు, నేను దీవిస్తా, పోయి అన్నిట్లో పోయి అన్నాడు. పోస్తుందంటావా? చూడు, కొంచెంలో మనకెందుకు ఆ విశ్వాసం ఉండదు? మనకెందుకు ఆ అద్భుతాలు జరగవు? అక్కడేమో అన్ని వేల మంది వస్తే ఆయన ఏమంటాడంటే, ఇదిగో మీరే పెట్టండి. వాళ్ళేమో పోయి కొనుక్కోమని వాళ్ళు అంటుంటే, కాదు మీరే పెట్టమంటాడు. ఈ వాక్యం వినేసరికి వాళ్ళకి ఎట్టుందంటే విచిత్రంగా ఉంది. ఏం విచిత్రంగా మాట్లాడుతున్నాడు ఏంటి? వాళ్ళ మాట నెరవేరుద్దా, ఈయన మాట నెరవేరుద్దా? వీళ్ళకి విచిత్రం వేసింది, కానీ వీళ్ళ చేతులే పంచిపెట్టింది వాళ్ళకి. వీళ్ళ చేతిలో ఉన్న రొట్టెలు తీసుకున్నాడు, దీవిచ్చాడు, వీళ్ళ చేతులే పంచి పెడతా ఉంటే ఇదేందిరా, మన దగ్గర ఉన్న రొట్టెలు ఎంతమందికి సరిపోయినాయి ఏందిరా? మళ్ళీ తినగా దేవుడు అద్భుతం అంటే ప్రతి దానిలో నీకు ఆ విశ్వాసం దేవుడు మాట్లాడతాడు. ఏమంటే కొంచెం అని బాధపడద్దు, నేనున్నా అక్కడ కొంచెం కాదు, సమృద్ధి ఉంటుంది. నీ ప్రతి దానిలో నీకు సమృద్ధి ఉంటుంది. నువ్వు దిగులు పడొద్దు. దేవుడు చెబుతున్నాడు, నువ్వు దిగులు పడొద్దు, భయపడవద్దు. ఆయన ఏమంటున్నాడు అంటే, ఇదిగో మీకు ఆశ్చర్యమే, మీకు అసాధ్యమే, నేను చెబుతున్నా, అందరికీ వస్తాయి. ఈ కొంచెాన్ని విత్తు అన్నప్పుడు విశ్వాసంతో ఆ కొంచెం భక్తినైనా, కొంచెం డబ్బులైనా, దేన్నైనా విశ్వాసంతో ఎక్కువ చేస్తాడు అని నమ్ము, నడు. అనర్గళంగా మాట్లాడేస్తాను నీ చేత. కొంచెం వాక్యం వస్తున్నాయా, దాన్ని విశ్వాసంతో చెప్పిస్తాడని విత్తు, అనర్గళంగా మాట్లాడేస్తాడు దేవుడు. అంత శక్తి ఉంది ఆయనకి. అయ్యే వాక్యంలో విచిత్రాలు పట్టుకోవటం. ఇక చివరిగా నేను ముగించబోతున్నాను. ఇంకా 7వ పాయింట్, లూకాసు వార్త 5వ అధ్యాయం 8వ వచనం. అయిపోయింది లేరా రే. సీమోను పేతురు అది చూచి యేసు మోకాలు ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడని. పేతురు ఏమని ప్రార్థన చేస్తుండో, ఏలియానేమో నన్ను తీసుకో అంటుండో, కాదు నాయన శక్తికి మించి ప్రయాణం ఉంది అన్నాడు. పేతురు ఏమంటున్నాడు, నన్ను వదిలి పో, వద్దయా, నా దగ్గర నువ్వు వద్దు, వెళ్ళిపో అంటాడు. మరి దేవుడు ఏమనాలి అక్కడ? 10వ వచనం, అలాగనా సీమోనుతో కూడా యాకో 5వ అధ్యాయం 10వ వచనం. పాలివారైనా జబదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయమందిరి. అందుకు యేసు, భయపడకము, ఇప్పటి నుంచి నీవు మనుషులను పట్టువాడిపోయింది అని. హల్లెలూయా. ఆయన ఏమో నన్ను వదిలిపెట్టి వెళ్ళిపో అంటుంటే, దేవుడు ఏమంటుండే అక్కడ? వెళ్ళిపోవటం కాదు, మనుషులను పట్టుకుంటాను అంటుండ. 7వ విచిత్రం చూడు ఎట్లుందో. నా దగ్గర నువ్వు వద్దు పో అంటా ఉంటే భయపడొద్దు.
ఇప్పటి నుంచి ఇదివరకు వ్యక్తి కాదు, మనుషులను పాడు చేసే వ్యక్తి కాదు, చెడగొట్టి వ్యర్థమైన అలవాట్లకి తిప్పే వ్యక్తివి కాదు. పట్టుకుంటావు, నువ్వు పట్టే జాలరం అవుతావు. చెప్పా ఎవరైనా పట్టుకున్నాడో, అధికారులను పట్టుకుంటావు, ఇదిగో సామాన్యులు పట్టుకుంటావు, రోగిష్టాలను పట్టుకుంటావు, చచ్చిపోయిన వాళ్ళ పట్టుకుంటావు. అది ఇక్కడ నుంచి నేను నిన్ను నిలబెడుతున్నా అంటున్నాడు దేవుడు. అంటే ఎంత విచిత్రంగా ఉంది. దానికి దీనికి పోల్చుకుంటాడా అసలు? నన్ను వదిలిపెట్టి వెళ్ళిపో అన్న వ్యక్తి ఎక్కడా కాదు. నువ్వు పనికొస్తావు, మనుషుల్నే పడతావు అన్న మాట ఎక్కడ? అంటే మన జీవితంలో ఎన్ని అద్భుతాలు, ఎన్ని ఆశ్చర్యాలు మాట్లాడాలా? చదవచ్చా? ఆయనకి చదవచ్చా? రెగ్యులర్గా కాలేజీకి పోయినా, స్కూల్కి పోయిందా, నైస్గా ఫ్యాషన్గా ఏమైనా మాట్లాడుతున్నా, ఆ వ్యక్తిని అంటున్నాడు దేవుడు పట్టుకుంటావు నువ్వు అంటున్నాడు. మరి మనం వాక్యం ద్వారా ఎంతమందిని పట్టుకోవటానికి చేస్తాడో, వాక్యం చెబితే ఆ పాటల ద్వారా ఎంతమందిని పట్టుకోవాలని చేస్తాడో, వాక్యం చెబితే ఎంతమందిని పట్టుకోవాలని చేస్తాడో, కిడ్ చెబితే ఎంతమందిని పట్టుకోవాలని చేస్తాడో. ఎన్ని విధాలుగా దేవుడు నిలబెట్టాలని చూస్తున్నాడు కానీ పడగొట్టాలని చూడడు. చెప్పిన ప్రతి సందర్భంలో అన్ని చోట్ల నిరుత్సాహాలు ఇక లేదనుకోవటాల దగ్గర దేవుడు ఏ వాక్కు మాట్లాడుతుండో తెలుసా? జరుగుద్ది, చేస్తావు, పనికొస్తావు అనే మాట మాట్లాడుతుండ తప్ప వ్యర్థం ఇంకో లేవు పోయిదా తీ అనేవాడు కాదు. అనేవాడైతే ప్రభు నన్ను వదిలిపెట్టి పో అంటే దేవుడు ఏమనాలి? నేను పోతున్నా లేరా, ఇష్టం లేకపోతే ఎందుకు అనేవాడే. అవునా? ఏమంటున్నాడు అక్కడ? మనుషులను పడతా అంటే నిరుత్సాహం వచ్చిన దగ్గర దేవుడు విచిత్రంగా మాట్లాడుతున్నాడు. ఇది నీకు అసాధ్యమే, నాకు సాధ్యం. నీ శక్తిని నమ్ముకున్నావు కాబట్టి నీకు వల్లగాల, నీకు ఇది జరగదు అనుకుంటున్నావు. నా శక్తిని నీకు ఇచ్చి సాధ్యం చేసి చూపిస్తానంటాడు దేవుడు. అందుకనే ఆయన నీడబడితేనే జనం స్వస్థపడ్డారంట. ఆ రేంజ్లో వాడుకున్నాడు దేవుడు ఆ వ్యక్తిని. నేను అడుగుతున్నా, చెప్పిన 7 వ్యక్తులలో 7 సార్లు విచిత్రంగా మాట్లాడి విచిత్రమైన కార్యాలు చేశాడు దేవుడు. మనల్ని ఎందుకు వదిలిపెడతాడు? మనల్ని ఎందుకు కాదంటాడు? చదువు రానోడు వాక్యం చెబుతుంటే ఆ రోజు చదువుకున్నవాడు బెత్తరపోయారు. ఊరే వీళ్ళు చదువుకోలేదు కదా. ఏ టైపులో వాడుకున్నాడు అతను, ఏ టైపులో దీవించిండు అతన్ని. మరి ఇన్ని విధాలుగా పనికిరాని వ్యక్తుల పట్ల దేవుడు విచిత్రంగా మాట్లాడి కార్యాలు చేశాడే. మన జీవితంలో ఇంకెన్ని చేయాలి, ఎన్ని చేయాలని ఆశపడ్డాడో. మరి మనం ఎలా ఉన్నా? వాక్యంలో ఈ పట్టుకో, వాక్యంలో వీటిని నమ్మో, నన్ను చేస్తాడో నిలబెడతాడో. మనుషుల మాటలు నమ్మొద్దు. ఒరే నువ్వా బైబిల్ పెట్టుకొని పోతున్నావా, 4 రోజులేలే అని వాళ్ళు అన్నారు అనుకో, వెంటనే మనం కూడా చిన్న పోయి నిజమే అని అనుకో. వాళ్ళ వైపు చూడొద్దు, చూస్తే బలహీన పడతాం. నేను పేతురు టైపు నాయన, వెళ్ళిపో, నేను పాపాత్మని వెళ్ళిపోమన్నా. కానీ ఆయన ఏమన్నాడంటే మనుషులను పడతావు అన్నాడు. ఇప్పుడు ఆ పడతావు అనేది నెరవేరేంతవరకు ఆయన వదిలిపెట్టనే పెట్టడు. చూసావా? చేపించిండు ఆయన చేత కార్యాలు, గొప్ప కార్యాలు. ఒక్క ప్రసంగానికి 3000 అట్ట పట్టిండు. ఒక్క ప్రసంగానికి ఎంత అద్భుతం, ఎంత వండరు. పనికిరాని వ్యక్తుల్ని ఈ టైపులో దేవుడు దీవించి నిరుత్సాహమైన సమయంలో విచిత్రంగా మాట్లాడి విచిత్రంగా నిలబెట్టి కార్యాలు చేసి గొప్ప సాక్ష్యంగా దేవుడు నిలబెడుతుంటే ఈ వాక్యం చదివి ఇలాంటి పట్టుకొని నన్ను దీవిస్తాడో, నన్ను నిలబెడతాడో అని నిరీక్షణ విశ్వాసం ఉంచాల్సిన మనము వాళ్ళేదో కాదన్నారో, వీళ్ళేదో కాదన్నారో, వాళ్ళేదో బాగుపడరన్నారో, ఇక ఇంతే నా లైఫ్ ఇంతే, నాకు సావే అని మనం అనుకుంటే అలా జీవితంలోంచి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అక్కడ. అట్టి కృప అద్భుతాలు దేవుడు మన జీవితంలో చేయనుగాక. విచిత్రంగా దేవుడు అంటున్నాడో, నువ్వు కృంగిపోవద్దో. కాదన్న దగ్గర అవును అన్నాడో, కాదన్న దగ్గర అవునే అనుకుంటా వచ్చాడు ఇప్పటి వరకు. మన జీవితంలో కూడా ఈ వాక్యం నెరవేరునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరికీ వందనములు. ఖడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్కు ప్రింట్ అయి సిద్ధముగా ఉన్నది. మొదటి బుక్కు ఈ కనిపించే 30 అంశాల మీద ఉన్నది. కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకొనగలరు. దేవుని నామానికి స్తోత్రములు. ఖడ్గం మినిస్ట్రీ అనే ఈ ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనములు. ఈ ఛానల్లో బైబిల్కి సంబంధించి ఎంతో విలువైన మెసేజెస్ వస్తూనే ఉన్నాయి కాబట్టి ఈ ఛానల్ని చూస్తూనే ఉండండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.